ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. కర్కాటక రాశి 9 ఆగస్టు 2026 నుండి 15 ఆగస్టు 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు. కర్కాటక రాశి వారికి వారమంతా కూడా ఆత్మవిశ్వాసము, కుటుంబ సంతోషము, ఆర్థిక అవకాశాలు, ఉద్యోగంలో గుర్తింపు లభించే సమయం. అయితే ఖర్చులు, మాట తీరు, ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరము. ఈ వారం మిథునంలో కుజగ్రహం వల్ల, కర్కాటకంలో రవి, బుధ, గురు, సింహంలో కేతు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహు, మీనరాశిలో శని సంచారం చేస్తున్నందువల్ల ముందుగా కర్కాటక రాశిలో రవి, బుధ, గురువు ఉండడం చేత చాలా ముఖ్యమైన గోచారం. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. కుటుంబం, ఇల్లు, ఆస్తి, విద్య వంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది తప్పకుండా. ఉద్యోగస్తులకు ఈ వారంలో మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చేసిన పనికి ప్రశంసలు కూడా రావచ్చు. కొత్త బాధ్యతలు వచ్చినా కూడా వాటిని సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం మీకు ఉన్నది. పై అధికారులతో మంచి సంబంధాలు మాత్రమే కొనసాగించండి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పాత పరిచయాల ద్వారా కొత్త వ్యాపార మార్గాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ సర్వీసెస్, విద్య, గృహ సంబంధిత రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగానే ఉంటుంది. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రావలసిన డబ్బు విషయంలో కొంత కదలిక కనిపిస్తూ ఉన్నది. డబ్బును పొదుపు చేసుకోవడం చాలా శుభదాయకం. మీకు కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా పెద్దలతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. దాంపత్యం మరియు ప్రేమ విషయాల్లో మీ యొక్క భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా అనుబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం పెంచుకోవడానికి మంచి సమయమని చెప్పుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణతో చదువుకోవాలి. విద్యార్థులారా, మీరు ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి, నిద్ర, ఆహారం విషయంలో జాగ్రత్త కొద్దిగా అవసరం. శరీరానికి తగినంత విశ్రాంతి మాత్రమే ఇవ్వండి. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల యొక్క సలహా తీసుకోవడం మీకు చాలా శుభదాయకం. ఈ వారానికి కర్కాటక రాశి వారు పాటించాల్సిన పరిహారాలు: సోమవారం రోజున మీరు తప్పకుండా ఆ శివాలయానికి వెళ్ళేసి భక్తితో, శ్రద్ధతో ఆ స్వామివారికి పంచామృత అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని వీలైనంత సార్లు జపం చేయండి.
సాధ్యమైనప్పుడల్లా కూడా మీరు శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి వీలైతే నీటితో అభిషేకం చేసుకొని లేదా నమస్కారమైనా చేసుకోవడం చాలా శుభం. గురువారం రోజున పెద్దలందరినీ కూడా గౌరవించి అవసరమైన వారికి అన్నదానం చేయడం కూడా శుభంగా ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా కుటుంబ సంతోషం, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో అవకాశాలు, ఆర్థికంగా పురోగతి కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకొని భావోద్వేగాలను లోను కాకుండా నిర్ణయాలు తీసుకుంటే ఈ వారమంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఓం నమః శివాయ.